ఇక చూసిర్రా గిట్లా ఉన్నదట కాంగ్రెస్ పార్టీ పనితీరు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ముచ్చట. ఇక 30,00,000 ఎకరాలకైతే రైతు బంధు కట్ చేసే ప్రయత్నమే చేస్తున్నదట. ఏదో ఒక విధంగానైతే రైతు బంధు పథకానికైతే గండి కొట్టేదందుకే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చూస్తున్నదట అనే ముచ్చటనైతే మనకైతే తెలుస్తున్నది. ఇక శాటిలైట్ సర్వేలు, ఇతరితర కారణాలు చూపించుకుంటూనైతే సుమారు 30,00,000 ఎకరాలకు రైతు బంధు నిలిపివేయాలని ప్లాన్ చేస్తున్నదట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే సుమారైతే 10,00,000 ఎకరాలకు ఏవేవో సాకులు చెప్పుకుంటా నిలిపివేసిన ముచ్చటైతే మనందరికీ తెలిసిన ముచ్చట్నే. 2 ఏళ్లల్లా 3 సార్ల రైతు బంధు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ తీరు గురించైతే మనము తప్పకుండా వినాల్సిందే, చూడాల్సిందే. ఇక మూసీ సుందరీకరణలో భాగంగానైతే 1,50,000 కోట్ల వృధా ఖర్చులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు ఇచ్చేదందుకు మాత్రము సొమ్మే వస్తలేదట, సొమ్మే లేదంటున్నాడు. ఇక పంట పెట్టుబడికి డబ్బులు లేక తీవ్రంగా ఆగ్రహంతోటైతే తెలంగాణ రైతాంగం మొత్తం ఉన్నదట నులా. చూసిర్రా గింతటి అన్యాయమా తెలంగాణ రైతాంగానికి?